హాస్పిటల్ ఫస్ట్ ఉన్నారండి, సామాన్యంగా ఉన్నారండి. మరి 10 రోజులు పెట్టండి. జూలై 30వ తారీఖునండి. మరి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను అందుకే చెప్పాలండి నాన్నగారికి కూడా చిన్న కాయగా వచ్చిందండి. అయితే అది హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అది ఉండే కొద్దిగా కళ్ళు ఉంటుందండి. అది సర్జరీ చేసేసి తీసేయాలమ్మా అని చెప్పారు డాక్టర్ గారు. అయితే సర్జరీ అన్నారండి. నేను ఏదో చెందగలుగుతున్నాను, మందు ద్వారా కరిగిపోతుందేమో అని నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఇటు జేఆర్జీ, ఇటు తాడేపల్లిగూడు, రాజమండ్రి, చాలా హాస్పిటల్ తిరిగానండి. ఇంకా ఫైనల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ సర్జరీ అని చెప్పారు. చెప్తే ఇంక నేను ఒకటే అనుకున్నాను, ఇక ఏదైనా దేవుని చిత్తం ఇంక మందు ద్వారా అవుతుందని ఎంతో ఆశపడ్డాను. ఇక దేవుని చిత్తం ఇలా ఉందేమో అని నేను ప్రార్థన చేసుకొని ఇంకా ఆపరేషన్కి ప్రిపేర్ అయిపోయానంటే నేను ఇక అయిపోయాను. ఇక 4 రోజులు ఇంకా వెళ్తానన్నాక నేను రూమ్లో మెసేజ్ పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టానండి, పేరెంట్స్ రిక్వెస్ట్ పెట్టానండి నేను. మరి అందరూ స్పందించిన కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారండి. మరి దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల నాకు 30వ తారీఖు నా సర్జరీ జరిగిందండి. పెదవి కింద కట్ చేసి కొంచెం అది బయట తీసేసి బయాప్సీకి పంపించారండి. బయాప్సీ పంపించారు. దాని గురించి కూడా నేను చాలా టెన్షన్ పడ్డానండి. ఇది ఏం గడ్డ, ఏంటి, ఇది ఎందువల్ల వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడ ప్లేస్ అయినట్టు అక్కడ రావడం ఏంటి అని ఎంతగానో చాలా బాధపడ్డానండి. నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. కానీ కృప వల్ల నన్ను ఇటు రీతిగా ఇప్పుడు ఇంకా నాకు కుట్లు ఉన్నాయండి, కుట్లు ఓడలేదు. కానీ పాట పాడాను. దేవుడు అంత శక్తిని ఇచ్చాడు నాకు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి తల్లిదండ్రులు నన్ను ఇలా నిలబెట్టి సాక్షిగా కృపను ఇచ్చాడండి. దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణాలు తీర్చుకోలేదు. నన్ను ఎంతగా ప్రార్థన చేస్తారు ఆత్మీయ తండ్రి గారండి. చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఇక్కడే సేవ చేసుకుంటూ ఇక్కడే పరిచయం చేసుకుంటూ ఉండేదాన్ని. మరి శోధన వెనకాల ఒక మేధావి ఉండదండి. మా దేవుడు నాకు ఏ మేధావిని చూడడం నాకైతే తెలియదు. నమ్మకమైన ఇద్దరు, ఒక కుమార్తెని ఇచ్చాడు దేవుడు. అది కూడా దేవుడి దయవల్ల పిల్లలు పుట్టరు అన్న సమయంలో కూడా నాకు పిల్లలు ఇచ్చాడండి దేవుడు. ఈ గర్భసంచి తీసేయాలి అన్నప్పుడు కూడా దేవుడు నాకు మంచి కుమారుని ఇచ్చాడండి. మరి ఆయన ఇచ్చిన రుణాలు తీర్చుకోలేదు. మరి సర్జరీ విషయంలో కూడా దేవుడు ఎంతగా నాకు తోడుగా ఉన్నాడండి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కూడా నాన్నగారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని ఎంతగా ఏం చేశాడండి. అసలు నాకు మాట కూడా రాలేదండి. 4 రోజులు స్పందన చెప్పుకున్నాను. ఇంకా పాలు 4 రోజులు అవ్వలేదు. అలాగే ఉన్నానండి. ఎంత వాసగా చాలా బాగుంది. కానీ దేవుడు ఇంత త్వరగా స్వస్థపరిచాడండి. మరి ఆయనకి రుణాలు తీర్చుకోలేదు. మీరందరూ నా గురించి ప్రార్థన చేశారండి. మరి గ్రూప్లోని వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయ్యి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి నా వందనాలండి. అలాగే పాస్టర్ గారు, నాన్నగారికి వందనాలండి, అమ్మగారికి వందనాలండి. నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవారండి. మరి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను రీతిగా నిలబడ్డానండి. మరి కొద్దిపాటి వాకుంది, లోపల కుట్లు ఇంకా త్వరగా మానలేదండి. బయట పక్క అయితే త్వరగా మానది, కానీ లోపల పక్క త్వరగా మానమన్నారండి. ఇంకా అన్నారు. మరి అవి కూడా త్వరగా మానిపోయి నేను ఇంకా ఆరోగ్యవంతులుగా ఉండాలని, నా బిడ్డలను ఇంకా బాగా చూసుకోవాలండి. నా ఆరోగ్యం కోసం డాక్టర్ ప్రార్థన చేసి జనసాక్షి దేవుడికి ఇచ్చినాను.